ద లార్డ్. దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు. ఆరాధన క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానం. మానవులకు దేవుని పట్ల తమకున్న భక్తి భావాన్ని, కృతజ్ఞతను వ్యక్తపరచడానికి అనేక మార్గాలు. దానిలో దేవుని స్తుతించటం, పాటలు పాడి ఆరాధించటం అనేవి ప్రధానమైనవి. నన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధింపవలెనన్నది బైబిల్ చెప్పే సత్యం. ఈనాటి రాగసుధా రసమంజరి మీకు సమర్పిస్తున్న వారు రాక్ చర్చ్, శంకర్ నగర్, చందానగర్. జీవము
మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులందరికీ శుభము కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో మీ అందరినీ పరిశుద్ధ లేఖనాల ద్వారా కలుసుకోవటం నాకెంతో సంతోషంగా ఉంది. భూలోకాన్ని దేవుడు ప్రేమించాడు. లేఖనం చెబుతుంది పరిశుద్ధ లేఖనాల్లో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అని పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తాం. ప్రేమ అనేది వ్యక్తీకరించేది, హృదయంలో దాచుకునేదే కాదు. దేవుడు మనుషులమైన మనల్ని ప్రేమించి, మన సృష్టికర్త అయిన దేవుడు మనతో సహవాసం చేయట కొరకు ఈ లోకానికి మానవావతారిగా ఎత్తించాడు. యేసు ప్రభువారు 33.5 సంవత్సరాలు భూలోకంలో మానవుడిగా జీవించి ఆయన పరలోకపు రాజ్య సువార్తను ప్రకటన చేసి పరలోక రాజ్యానికి మార్గాన్ని మన కొరకు సిద్ధపరిచి ఆయన మరణాన్ని జయించి పునరుద్ధారణై ఆరోహణై భూలోకం నుండి ఆకాశంలోకి ఎక్కి వెళ్ళారు. ఆయన ఆరోహణ ఎక్కి వెళ్ళటానికి ముందు పునరుద్ధారణైన పిదప తన శిష్యులతో కూర్చుని ఆయన అనేక విషయాలు ముచ్చటించారు. శిష్యులు కలవరపడ్డారు. మేము ఒంటరి వారం అయిపోతాం, మా నాయకుడు, మా బోధకుడు, మా ప్రభు మేము లేకపోతే మేము దిక్కులేని వారం అవుతాం అని వారందరూ ఆందోళనకు గురయ్యారు. అయితే ఒక శుభవార్త, యేసు ప్రభువారు తన శిష్యులకు చివరిగా ఇచ్చినటువంటి ఒక గొప్ప వాగ్దానం ఈ ఉదయకాలంలో నేను మీతో కూడా పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. వాగ్దానాలు అనేకం మనుషులు మనకు చేస్తారు. తల్లిదండ్రులు పిల్లలకు చేస్తారు, లేకపోతే ఒక వ్యక్తి మరొక వ్యక్తికి అవసరతను బట్టి మనకి వాగ్దానాలు చేస్తూ ఉండి ఉండవచ్చు. అయినప్పటికీ కూడా మనుషుడు వారి వాగ్దానాల విషయంలో నమ్మదగిన వారుగా ఉండకపోవటం మనం చాలాసార్లు గమనిస్తాం. అయితే దేవుడు నమ్మదగినటువంటి వాడు, ఆయన సత్యవంతుడు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అని పరిశుద్ధ లేఖనాల్లో చూస్తాం. ఆయనతో సహవాసం చేయటం ద్వారా కూడా అది సత్యము అని మనం గ్రహించగలుగుతాం. యేసు ప్రభువారు చివరిగా ఇచ్చినటువంటి వాగ్దానం ఏమనగా, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అని యేసు ప్రభువారు చెప్పాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి వచనంలో ఈ మాటలు మనం చూస్తాం. సదాకాలం నేను మీతో కూడా ఉంటాను అని కాదు ఆయన వాగ్దానం చేసింది, నేను మీతో కూడా ఉన్నాను అని వాగ్దానం చేశాడు. మనందరికీ తెలుసు కదా, మనుషుడు సంఘజీవి, మనంతటా మనమే జీవించలేం. మనకి సహాయం చేసేవాళ్ళు కావాలి, మనకు ఆహారం కోసం రైతులు కావాలి, వైద్యం చేయటానికి వైద్యుడు కావాలి, విద్య నేర్పడానికి ఉపాధ్యాయులు కావాలి, తర్వాత ఉద్యోగం ఇవ్వడానికి ఉపాధిని కల్పించడానికి మరొక పనివారు కూడా కావాలి. ఒక మనిషి సహాయం మరొక మనిషికి అవసరం. మనం ఈ భూలోకంలో జన్మించడానికి తల్లిదండ్రులు మనకు అవసరం. కాబట్టి మనుషుడు మరొక మనిషి సహాయం లేకుండా జీవించలేడు, ఉనికి కలిగి ఉండలేడు. అయితే మనుషుల సహాయము పరిమితమే. మనుషుల సహాయము, ఒక మనిషి చేయలేని సహాయం మరొక మనిషి చేయగలుగుతాడు. అయితే యేసు ప్రభువారు చెప్పిన వాగ్దానం ఏంటంటే, నేను మీతో సదాకాలము ఉన్నాను అని. దేవుడు మనకు తోడుగా ఉంటే వచ్చే ఆశీర్వాదాలు. మనుషుడు ఎప్పుడు మనకు తోడుగా ఉండటం అనేది సాధ్యం కాదు. అయితే దేవుడు సమస్తము సాధ్యపరచు దేవుడు గనక, ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు గనక సదాకాలం మనకు తోడుగా ఉండే దేవుడు ఆయన. అయితే మనుషులు తోడుగా ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది, మనుషులు తోడుగా ఉంటే కొంచెం సహాయం దొరుకుతుంది. మనుషులు ఒక మనిషి మేలు చేస్తారు. అయితే దేవుని సహాయం వల్ల జరిగేటువంటి మేలులు ఏమిటంటే, దేవుడు మనకు తోడుగా ఉంటే ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి బంధకం నుంచి మనకు విడుదల దొరుకుతుంది. లోక సంబంధమైన చెడు వ్యసనాల నుండి, దుర అలవాట్ల నుండి, ఏవైతే మన జీవితాలని పాడు చేస్తాయో, మన కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తాయో, వాటి నుంచి మనల్ని బయటకు తీసుకుని వచ్చేది దేవుని సన్నిధి, దేవుని సహాయం ద్వారా మాత్రమే. మనుషులు ఆ సహాయాన్ని చేయలేరు. మనుషులు ఉచితంగా సలహాలు ఇస్తారు, మంచిని ఆకాంక్షిస్తారు, శుభాన్ని కోరుతారు, కానీ అది జరిగించడం అనేది మనుషులకు అసాధ్యమైంది. కానీ దేవుడికి మాత్రమే సాధ్యము. బంధకాల నుంచి విడుదలనిస్తారు. రెండవది, దేవుడు మనకు తోడుగా ఉంటే మన మీద వ్యతిరేకంగా రూపొందబడుతున్నటువంటి శత్రు పన్నాగముల నుండి మనకు విడుదలను, విజయాన్ని దేవుడు మనకి ఇస్తాడు. విజయం కలగాలి అని మన శత్రు దేశం మీదకి యుద్ధానికి వెళ్తున్నప్పుడు విజయాన్ని కాంక్షిస్తాం, వాళ్ళకి విజయం కలగాలని ప్రార్థన చేస్తాం. అలాగనే మన జీవిత ప్రయాణంలో కూడా విజయం కావాలి అని మనం ఆశపడతాం. మన శ్రేయోభిలాషులందరూ మనం గెలవాలి అని కోరుకుంటారు. అయితే గెలుపునిచ్చేవాడు దేవుడు మాత్రమే. ఆయన సర్వశక్తిమంతుడు. గెలవటానికి కావాల్సిన సామర్థ్యతను మనకిస్తాడు. విజయ పదంలో దేవుడు మనల్ని నడిపిస్తాడు. దేవుడు తోడుగా ఉంటే మనం గెలిచేవారిగా ఉంటాం, మనం విజయం సొంతం చేసుకోగలుగుతాం. అంత మాత్రమే కాదు, దేవుడు తోడుగా ఉంటే అసాధారణమైన ఆశ్చర్యకరమైనటువంటి సహాయము దేవుడు మనకు అందిస్తాడు. ఏ డివైన్ హెల్ప్. ఏ మనుషుడు చేయలేనటువంటి సహాయం, జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. తర్వాత భవిష్యత్తును దేవుడు ఇస్తాడు.
దేవుడే పరిస్థితులను అనుకూలంగా మార్చువాడు. పరలోక సంబంధమైన సహాయం తల్లిదండ్రులు కానీ, స్నేహితులు కానీ, తోబుట్టులు కానీ అవకాశాలు ఇవ్వలేరు, ఆరోగ్యాన్ని ఇవ్వలేరు, లేకపోతే ఆయుష్ను ఇవ్వలేరు, జ్ఞానాన్ని, తెలివితేటలు ఇవ్వలేరు. అయితే దేవుడు మాత్రమే ఇవ్వగలుగుతాడు. దైవికమైనటువంటి సహాయాన్ని దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మాత్రమే పొందుకోగలుగుతాం. కాబట్టి దేవుడు ఇచ్చిన వాగ్దానం మనం స్వతంత్రించుకోవాలంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా ఆయనతో సహవాసం చేయడానికి అనుకూలమైన జీవన శైలి, ఆయన వాక్యానుసారమైనటువంటి జీవితం మనం పెంపొందించుకోవాలి. యేసు ప్రభువారితో మనతో కూడా ఉన్నప్పుడు జరిగేటువంటి మరొక సహాయం ఏమిటంటే హెవెన్లీ ప్రొవిజన్ మనం పొందుతాం. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక 3 దినాలు ప్రార్థన పెట్టారు. ప్రజలందరూ కూడా ఆకలితో కూడా ఉన్నారు. అయితే వారికి ఆహారం పెట్టాలి అని ప్రభువు కోరి తన శిష్యులను అడిగారు, వారందరికీ ఆహారాన్ని వడ్డించండి అని. 5,000 మంది పురుషులు ఉన్నారు, అనేక స్త్రీలు, చిన్నపిల్లలు ఉన్నారు. అయితే మనుషులకు సాధ్యం కాదు ఇమీడియట్గా అన్ని వేల మందికి ఆహారం సిద్ధం చేయటం. శిష్యులు మేము చేయలేమండి అని ప్రభుకు సమాధానం ఇచ్చారు. అయితే ప్రభు ఆశ్చర్యరీతిగా 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించాడు. ప్రభువు మనకు తోడుగా ఉంటే దేవుని బిడ్డలారా ఆశ్చర్యకరమైనటువంటి దైవికమైనటువంటి సమృద్ధిని దేవుడు మనకి ఇస్తాడు. ఎందుకంటే దేవునికి సమస్తము సాధ్యమే. కాబట్టి దైవికమైనటువంటి సహాయం మనకు దొరుకుతుంది, దైవికమైనటువంటి ప్రొవిజన్ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనుషులు ఇస్తే చాలనంత, మనుషులు ఇస్తే కొంతమేరకు మాత్రమే, తల్లిదండ్రులు పిల్లలకు కొంతమేరకే చేయగలుగుతారు. దేవుడు సమృద్ధిని అనుగ్రహించేటువంటి వాడు. లేఖనాల్లో మనం చదువుతాము, అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికముగా దీవెనలు దేవుడు అనుగ్రహించేటువంటి వాడు. కాబట్టి దేవుడు కనుక మనకు తోడుగా ఉండి దేవుడు మనకు సమృద్ధినిస్తే మనల్ని మాత్రం తృప్తిపరచబట్టం కాదు, మనకు మా అవసరం మాత్రం తీర్చబట్టం కాదు, అనేకుల అవసరతలు ఉన్న వారికి మనం ఇవ్వగలిగిన వారంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అంత సమృద్ధిని దేవుడు మనకు దయచేస్తాడు. అంత మాత్రమే కాదు, దైవికమైన స్వస్థత మన దేహాలకు, మన మనస్సుకు దేవుడు ప్రసాదిస్తాడు. ప్రభు తోడుగా ఉంటే చాలాసార్లు డాక్టర్స్, వైద్యులు అంటారు ఈ రోగం సాధ్యం కాదండి, మందులు లేవండి దీనికి, లేకపోతే మీరు లాస్ట్ మినిట్లో తీసుకొచ్చారండి, ఇప్పుడు మేమేం చేయలేమండి అని డాక్టర్స్ చాలాసార్లు మనుషులతో అంటాం, మనం వింటాం. చాలాసార్లు మీరు కూడా అనుభవించుంటారు అలాంటి పరిస్థితులు. అయితే దేవుని సహాయం మనకు దొరికినప్పుడు, డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసినప్పుడు, మనుషులకి అసాధ్యమన్నప్పుడు దైవికమైనటువంటి స్వస్థత ప్రభు ప్రసాదిస్తాడు. ఆయన ముట్టుట ద్వారా అనేకులను లోకమున్నప్పుడు స్వస్థపరిచాడు ప్రభు. ఈరోజు కూడా ప్రభు యందు విశ్వాసం ఉంచుట ద్వారా మనం స్వస్థతను పొందగలం. అంత మాత్రమే కాదు, దేవుడు మనకు తోడుగా ఉండడం ద్వారా పరలోకపు ఆశీర్వాదాన్ని, అనగా మన జీవిత ప్రయాణాల్లో మనం గమ్యానికి చేరతాం. వీ విల్ రీచ్ అవర్ గోల్. కాబట్టి ఆ ఆశీర్వాదకరమైనటువంటి మార్గంలో మనం వర్ధిల్లటానికి ఈ లోకంలో ఏ మనుషుడు చేయలేని సహాయాన్ని మనం పొందినట్లుగా దేవుడు మనకు తోడుగా ఉండాలి. కాబట్టి మనుషుల తోడు కంటే దేవుని తోడు మనకు ఆశీర్వాదం. ప్రభువే చెప్పాడు, నేను సదాకాలము యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉంటానని కాదు ప్రియులారా, ఉన్నాను అని ప్రభు చెప్పాడు. ఉన్నానన్న దేవుడు సజీవుడు, ఉనికి కలిగి ఉన్నవాడు, జీవము కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, సమస్తము సాధ్యపరచగలిగిన దేవుడు. ఆ దేవుని ప్రేమ, ఆ దేవుని ఆశీర్వాదం మీ కుటుంబాలకు, మీ బిడ్డలకు, మీ కలిగిన సమస్తమునకు దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేస్తాను. మమ్మల్ని నిజముగా ప్రేమిస్తూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ కృపా సింహాసనకు వస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, ప్రేక్షకులైనటువంటి వారందరికీ, దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులందరి కుటుంబాల కొరకు, వారి బిడ్డల కొరకు, వారి వ్యవసాయము, వారి ఉపాధి, వారి ఉద్యోగాలు, వారి వ్యాపారాలు, వారి పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నాం. కృప నిలిచుండునుగాక. వారి కుటుంబాలకు మీ సన్నిధి తోడుగా ఉన్న దయచేయండి. అన్ని విషయాల్లో సమృద్ధిని దయచేయండి. మేలుతో తృప్తిపరచండి. ఫలభరితమైన భవిష్యత్తు, ధన్యకరమైనటువంటి జీవితము, జయ జీవితము, పరలోక రాజ్యపు వారసత్వ హక్కును మీ బిడ్డలకు ప్రసాదించవలసిందని మీ దీవెన ప్రకటిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్న ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరలోకపు తండ్రి యొక్క దీవెన, ఆయన ప్రియకుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, సమాధానము, సంతోషం, సమృద్ధి దేవుని ప్రజలారా మీ అందరికీ తోడుగా ఉండి దీవించునుగాక. ఆమేన్. చూశారు కదా, ఈ కార్యక్రమం మీ ఆధ్యాత్మిక జీవితాలకు ప్రయోజనకరంగా ఉందని భావిస్తున్నాను. ఆ దేవదేవుని దీవెన, ఆశీర్వాదం, కాపుదల, భద్రత మీకు, మీ కుటుంబాలకు సదా కలగాలని మనసారా ఆశిస్తుంది మీ ప్రియదర్శిని. ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలకు ఇదే ఛానల్లో ఆరాధన, క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమాన్ని తప్పక వీక్షించి దైవ దీవెనలు పొందండి. ప్రైజ్ ద లార్డ్.